తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కోరుతున్నారు. దాని ప్రకారంగా 8,000 రూపీస్ ఎన్హాన్స్ చేయడం కోసం ఈ అంశాన్ని సభలో ప్రవేశపెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా వీళ్ళు ప్రాధాన్యపడుతూ వస్తున్నారు. గత ప్రభుత్వంలోనే ఎప్పుడు పెంచింది, ఈ రోజున 4,000కి 4,000 వేసి 8,000 పెంచింది మన బోర్డే. 21 నుంచి 26 రూపాయలు చేసిన మనకే పేరు ఉంటుంది. మన బోర్డే 4,000 వేసి వాళ్ళకి పెంచడం జరుగుతుంది. గతంలో ఎవరో చేయండి, మనమే ఆమోదిస్తాం. పెట్టిన లెటర్ ఏది, లెటర్ లేకుండా ఇచ్చేస్తాము కదా. లెటర్ అడిగితే ఎగ్జామ్షన్ వెళ్ళిపోతున్నారు. మరి ఎందుకంటే మరి 5 సంవత్సరాలు దాదాపుగా మరి 5 సంవత్సరాలు దాదాపుగా అందరికీ నిర్వహించుకోవడం జరిగింది. మా పాలకవర్గం మరి ఆఖరి పాలకవర్గం అంతా కూడా ఈ రోజున ఆఖరి సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం. మరి 5 సంవత్సరాలు కూడా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో మరి ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా మరి గౌరవ అధికారులు, మరి గౌరవ కమిషనర్ గారు కానివ్వండి, అలాగే సెక్షన్ హెడ్స్ అందరు అధికారులు కానివ్వండి, అలాగే మరి మా పాలకవర్గం సభ్యులు, ముఖ్యంగా మీడియా అండ్ పత్రికా సోదరులందరి మరి సహకారంతో మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఏలూరు నగరాన్ని మరి ఎంతో చక్కగా అభివృద్ధి చేసుకున్నామని ఎంతో సంతోషంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే మరి 5 సంవత్సరాల్లో దాదాపుగా మరి 15 ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి, అలాగే అమృత్ పద నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి 757 కోట్ల రూపాయలతో ఏలూరు నగరాన్ని మరి 499 కిలోమీటర్ల మేర మరి రోడ్లు, డ్రైన్లు నిర్మించుకున్నాము. అలాగే మంచినీరు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా 2 కోట్ల మంచినీరు అందించడం జరిగింది. పార్కులు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే మరి ఏదైతే పారిశుద్ధ్య పనుల్లో కూడా ఎంతో మెరుగుపడే విధంగా అన్ని కూడా చర్యలు తీసుకున్నాము. ప్రత్యేకంగా మరి ఇన్ని రకాలుగా అన్ని కూడా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో అవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మరి ఫ్లైఓవర్స్ కూడా 2 ఫ్లైఓవర్స్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాము. అదేవిధంగా ఒక బ్రిడ్జ్ కూడా తొందరలో కంప్లీట్ అవబోతుంది మిల్వత్తుల దగ్గర. అలాగే శనివారపేట కాజువే దగ్గర కూడా మరి అక్కడ బ్రిడ్జ్ పనులు కూడా తొందరగా ప్రారంభం అవుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి మా టైంలో ఇవన్నీ కూడా జరగడం నిజంగా మా అదృష్టంగా భావిస్తాం. ఏదైతే మరి ఏలూరు నగర ప్రజలు కానివ్వండి, గౌరవ పాలకవర్గం కానివ్వండి, గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, మరి అధికారులు అందరూ కూడా సహకరించి మరి ఈ యొక్క పాలకవర్గానికి మీరందరూ కూడా సహకరించినారు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. చేయలేకపోయిన పని కాదు, ఎప్పుడు ఇదంతా కూడా నిరంతరం జరగాల్సిన అభివృద్ధి కాబట్టి ప్రత్యేకంగా గ్రాంట్లు అయితే ఏం రాలేదు మనకి. ఓన్లీ 15 ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి, ఇవి అమృత పథకం నిధులు కానివ్వండి, ఇలా ఈ విధంగా వచ్చాయి కాబట్టి కొంచెం ఎక్కువ గ్రాంట్ వస్తే బాగా ఇంకా అభివృద్ధి చేసేవాళ్ళం. ఎప్పుడు నిరంతరం కూడా ఏలూరు నగరంలో ఎంత చేస్తున్నా ఇంకా జరుగుతూ ఉండేదే కాబట్టి ఇంకా సంతృప్తికరంగానే చేసామనుకుంటున్నాం.